స్వర్గంలో ఉన్న హ్మ్. కమీడియన్స్ అందరూ కూడా హ్మ్. బ్రహ్మానందం గారిని పొగుడుతూ హ్మ్. ఆశీస్సులు ఇస్తూ విషెస్ ఉగాది శుభాకాంక్షలు చెప్పి చేస్తే అక్కడున్న జంజాల్ గారు నాకు చాలా గర్వంగా ఉందయ్యా, బా! పాత హాస్య నటులు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటుంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి వాళ్ళ ఆశీస్సులు గులాబీ రేకుల్లాగానో అక్షంతలాగో పైనుంచి వేస్తూ ఉంటే బ్రహ్మానందం గారి మీద పడి ఆయన దండం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. వింటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి సార్. అది చేశాను నేను ప్రాక్టికల్గా. ఏఐలో చేసారా? చేస్తే ఆ! ఆ సన్మానంలో ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని, కాశీ నీ కష్టం కనపడుతుంది, నా మీద ఉన్న నీకు ఇష్టం కనపడుతుంది, అంత బాగా చేసావయ్యా, హ్మ్. ఎన్నో సన్మానాలు చూశాను కానీ ఈ సన్మానంలో నేను చాలా పొందిన తృప్తి చాలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ మర్నాడు ఒక అరగంట మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది యూట్యూబ్లో ఉంది, సార్. ఎవరైనా చూడొచ్చు. అంటే కాశీ విశ్వనాథ్ బ్రహ్మానందం గారిని విష్ చేయడానికి కోరిక మేరకు వచ్చిన సెలబ్రిటీస్ అని ఉంటుంది. అంటే ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీ ట్రావెలింగ్‌లో మీరు చేయాల్సిన 100% ఫుల్‌ఫిల్ చేశారు. అప్డేట్ అవుతున్నారు, పోతూ ఉన్నారు. ఇంత అప్డేట్ అవుతున్నారు కదా! నేను ఓపెన్‌గా అడుగుతున్నాను. ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్‌లో అద్భుతాలు చేసేవాళ్ళు కొంతమందున్నారు. బట్ చాలామందికి ఆల్ ఆఫ్ సడెన్‌గా ఛాన్స్ వస్తుంది. ఫిల్మ్ మేకింగ్ మీద పట్టు దొరకట్లేదు. సగం సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఆగిపోతుంది. అంటే రోజు ప్రెస్ మీట్‌లకెళ్తా చూస్తున్నాను. నాకు తెలిసి మీరు చూసుంటారు. ఇలా ఛాన్స్ వచ్చేసిందని చెప్పి స్కిల్ లేకుండా సినిమా స్టార్ట్ చేసే డైరెక్టర్లు ఉన్నారు. సో, ఈ ఫిల్టర్ ఎలా జరగాలి? గుడ్, బ్యాడ్ ఈ ఫిల్టర్ ఎలా జరగాలంటారు? అంతకుముందు మీరు చెప్పినట్టు మీరు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు చేసేవాళ్ళు ఇంక ఫిల్టర్ అదే. ఆ ప్రాసెస్సే ఫిల్టర్. బట్ ఇప్పుడు ఆ ఫిల్టర్ లేకుండా పోయింది. అంటే ఏం లేదు, ఆ, డబ్బు ఉంటే ఎవరైనా సినిమా తీసేయచ్చు. హ్మ్. నేనే డైరెక్టర్, నేనే మ్యూజిక్ డైరెక్టర్, నా టేస్ట్ ప్రకారం నేనే ఎడిటర్ అనే పేర్లు వేసేసుకుని చేసేసే అవకాశం ఉంది ఇక్కడ. హ్మ్. డబ్బే ఉండాలి, డబ్బన్నా ఉండాలి, లేకపోతే డబ్బున్నవాడు ఇతని మాటలకు పడిపోయన్నా ఉండాలి. హ్మ్. ఈ రెండిట్ల వల్లే అవగాహన లేని డైరెక్టర్స్ తోటి సినిమాలు వస్తున్నాయి.